చర్యలు అప్పట్లో నేను ఇంటి దగ్గరికి నివాసం దగ్గరికి వెళ్ళాను కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రి లోకేష్కు నా పైన కక్ష ఉంది, ఏదో ఒక కేసుల్లోనో లేదా ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి గతంలో కూడా వాళ్ళ కుమారుడికి సంబంధించినటువంటి ల్యాండ్ వ్యవహారం పైన వచ్చినప్పుడు ఇట్లాంటివే చేశారు. ఇప్పుడు కూడా ఇలాంటిదే చేస్తున్నారు. సో ఈ కేసు ఆ కోణంలో చూడాలా, ఇదేమన్నా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అవకాశం వచ్చింది, వీళ్ళకేదో జనార్దన్తో పరిచయం ఉంది, లేకపోతే జనార్దన్కి ఏదో జరిగింది కాబట్టి అని అరెస్ట్ చేశారా, లేకపోతే ఈయన పాత్ర ఉందని చెప్పి ఎక్సైజ్ కానీ పోలీసులు కానీ గుర్తించే ఈ అరెస్టులన్నీ జరుగుతున్నాయి అనుకోవాలి? ఏదన్నా అంటే ఈ కేసులకి సంబంధించిన చర్చ వచ్చినప్పుడు మనం పాత విషయాలని మనం చెప్పుకుంటాం శ్రీహరి గారు. అవును, గతంలో ఇట్లా జరిగింది అని చెప్పుకుంటాం. కానీ యాక్చువల్గా ఏదైనా ఒక కేసు వచ్చినప్పుడు ఏదైనా ఒక వ్యక్తి మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఈయన గతంలో ఇట్లా చేశాడు, ఇట్లా ప్రవర్తించాడు కాబట్టి ఇప్పుడు మేము అరెస్ట్ చేస్తున్నాము అని ఏ పోలీస్ ఆఫీసర్ అన్నా చెబితే న్యాయస్థానాలు ఇమ్మీడియట్గా ఏం చేస్తాయంటే ఆ పోలీస్ ఆఫీసర్ని ఉద్యోగంలో తీసేస్తాయి. అంతే కదా, అలా చెప్పే ఛాన్స్ కూడా అంత ధైర్యం చేస్తారు అసలు పోలీసులు కూడా. అసలు ఫస్ట్ అదే చెప్తున్నా, నువ్వు గతంలో ఎప్పుడో వాళ్ళకి ఏదో రాజకీయంగా వాళ్ళకేదో ఉంటే నువ్వు అరెస్ట్ చేస్తావా అని పోలీస్ ఆఫీసర్ని అడ్మానిష్ చేస్తారు, ఉద్యోగం నుంచి కూడా తీసేస్తారు. అంతే కదా. అందుకని ఊరికే మనం ఏంటి అంటే మనం పాత ఇది జోగి రమేష్ గురించి ఇట్లా, జోగి రమేష్ అట్లా దాడి చేయడానికి వెళ్ళాడు, జోగి రమేష్ ఇట్లా అని చెప్పుకుంటాం. కానీ దానికి కేసుకి సంబంధం ఉండే అవకాశం లేదు. ఓకే, అట్లా అంటే చాలా మందిని, అంటే మరీ ముఖ్యంగా చెప్పాలంటే కొడాలి నాని, రోజాని అరెస్ట్ చేసి ఈ పాటికి జైల్లో నుంచి బయటకు కూడా రాకుండా చేయాలి కదా. అవును, వీళ్ళిద్దరి బాస్ అయిన జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి కదా. మరి అది ఇంతవరకు జరగట్లేదు కదా. అందుకని పాత కక్షలు లేకపోతే పాత ఇది ఆ కేసులన్నీ తిరగద్దోడి అరెస్ట్ చేస్తున్నారు, రాజకీయ కక్ష సాధింపులు అని చెప్పటం అనేది బేసిక్ గా కొట్టేయాలి. దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఈ విషయానికి వస్తే ఈ కేసుని మామూలుగా ఏదో ఒక కల్తీ మద్యం తయారు చేసే ఒక సాధారణమైన కేసు కాదు శ్రీహరి గారు. మామూలుగా కల్తీ సారా తయారు చేస్తుంటారు చాలా మంది, చాలా పల్లెటూళ్ళల్లో కొంతమంది వాళ్ళే ఇది పెట్టేసి ఆ బట్టీలు సెటప్ పెట్టి వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. గుడంబ లేకపోతే నాటు సారా, కల్తీ, ఇటువంటివన్నీ కూడా. ఆ టైప్ ఆఫ్ కేసు కాదు ఇది. ఇక్కడ ఏంటి అంటే ఈ మద్యం తయారు చేయటం ద్వారా, ఈ కుంభకోణాన్ని ఎక్స్పోజ్ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలి అన్న విస్తృత కుట్ర ఇందులో దాగి ఉంది. ఓకే, అంటే కేవలం ఆర్థిక పరంగా నకిలీ మద్యం తయారు చేసి డబ్బు ఆర్జించాలనేది ఒకటే కాదంటారా దీంట్లో? అసలు అది కారణమే కాదు. అవునా? అసలు అంటే ఈ సరుకు తెప్పించడం, లేకపోతే యంత్రాలు తెప్పించడం, దాన్ని తయారు చేసే వాళ్ళ ఫార్ములా అని తెలుసుకుని వాళ్ళని కూడా రప్పించడం, వారికి డబ్బు ఇవ్వడం, ఇవన్నీ అంటే ఏదైనా సహజంగా ఎవరైనా ఒక వ్యాపారం చేసేవాళ్ళు కదా చేస్తారు ఇవన్నీ. ఇవన్నీ 1.5 year కిందట జరిగిన కథలు. ఓకే, అంటే లాస్ట్ 5 years లో జరిగినవి ఇవన్నీ. ఇప్పుడు ఏంటి అంటే వీటిని ఇది కుంభకోణం జరుగుతున్నది, మద్యం కల్తీ జరుగుతున్నది అని ఒకటి ప్రూవ్ చేసి ఆ ఫ్యాక్ట్ ని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా ఎలక్టెడ్ గవర్నమెంట్ ని అస్థిరపరచాలి అనేది పెద్ద కుట్ర ఇందులో. దానికి సంబంధించిన అంటే అంత పెద్ద కేసు అన్నమాట ఇది. మామూలు సాధారణంగా ఏదో కొన్ని గ్రూపులు కలిసి కూర్చొని మద్యం కల్తీ చేసి, ఇప్పుడు శ్రీహరి గారు ఇప్పుడు పట్టుకున్నవన్నీ కూడా కేసులన్నీ చాలా పట్టుకున్నారు కదా, చాలా మంది పట్టుకున్నారు కదా, చాలా చోట్ల పట్టుకున్నారు. అంటే చాలా చోట్ల కాదు, ఒక 4 చోట్ల పట్టుకున్నారు కదా. అవునవును, ఈ పట్టుకున్నవన్నీ కూడా ఎవరు పట్టుకున్నారు శ్రీహరి గారు? ఎక్సైజ్ డిపార్ట్మెంట్. మనలాంటి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకున్నారా, లేకపోతే ఎక్సైజ్ పోలీసులే పట్టుకున్నారా? చాలా చోట్ల ఎక్సైజ్ డిపార్ట్మెంటే పట్టుకున్నారు, లేదా వాళ్ళకి ఎవరైనా సమాచారం ఇచ్చి ఉండొచ్చు మన లాంటి వాళ్ళు కూడా. అంతే కదా, ఖచ్చితంగా అట్లాగే జరిగింది కదా. అవును, ఇప్పుడు ఇదేదో ప్రభుత్వమే
ఈ సారా అక్రమ ఇది మద్యం తయారు చేస్తూ ఉంటే అదే మరి పోలీసులు ఎట్లా పట్టుకుంటారు? ఎక్సైజ్ వాళ్ళు ఎందుకు పట్టుకుంటారు? అదే కదా. అంటే ఈ పట్టుకోరు కదా. ఈ ప్రభుత్వంలో ఇలా తయారవుతుందని చెప్పి దాన్ని చెప్పుకుంటే ప్రయత్నం చేస్తారు ఎవరైనా? చేయరు కదా సహజంగా. చేస్తారు. అసలు ఇప్పుడు ఇప్పుడు గత 5 సంవత్సరాలలో ఉమ్. ఇటువంటి కేసులు ఎన్ని వచ్చినాయి? కంప్లైంట్ సరే ఎన్ని వచ్చినా అలానే అనుకుంటే ఎక్కడా సరే సరే రిజిస్టర్ సరే మీ మీ చేయకుండా మీ లాజిక్ ప్రకారమే చూస్తే మరి వీళ్ళే తయారు చేయించి వీళ్ళ మీద వీళ్ళే ఈ కేసులు అవుతాయని వాళ్ళు అనుకోంటారా? వాళ్ళ మీద వాళ్ళు కేసులు లేదా ఇలాంటి అరెస్టులు అవుతాయని అనుకునే ప్రమాదం లేదా? అనుకోకుండానే చేస్తారా? వాళ్ళ ఇక్కడ ఏంటి అంటే ఉమ్. ఈ జనార్దన్ రావు లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళతోటి ఆపాలి అనేది వాళ్ళ ప్లాన్. ఓకే. ఉహుం. ఈ లోపల ఈ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు పోలీసు ఆఫీసర్లు వాళ్ళందరూ మామూలుగా అంత తేలిగ్గా వదలరు కదా ఏదన్నా నేరం ఆచూకీ దొరికినప్పుడు. ఓకే, జనార్దన్ దాన్ని రావుతో ఈ కేసు ప్రశ్నించే ఆగిపోద్దని అనుకున్నారంటారు అంతేనా? అనుకున్నారు ఓకే. అనుకున్నారు ఉహుం. అందుకనే ఉమ్. వాళ్ళు ఎంచుకున్న స్థావరాలు కూడా మీరు చూడండి. ఎస్. తమ్మళ్ళపల్లిలో ములకల చెరువుని ఎవరన్నా ఎంచుకుంటారా మీరు? శ్రీహరి గారు నాకు చెప్పండి. కదా ఆయన కూడా ఆయనకి ఏదో వ్యాపారాలు ఉన్నాయి అక్కడ. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి జయచంద్రారెడ్డికి కూడా ఇంతకుముందు దీనికి ఏదో వ్యాపారాలు, ఇలాంటి వ్యాపారాలు ఆయన ఏదో విదేశాల్లో కూడా చేస్తారు, ఆ లింకులు ఏదో ఉన్నాయి అని కూడా అంటారు కదా. అలాంటిది ఏమన్నా గుర్తొచ్చిందేమో, లేదా దాన్నే టార్గెట్ చేసుకున్నారేమో? వాళ్ళకి వీళ్ళకి ఏమన్నా అదే వ్యాపారపరమైన అదే సంబంధాలు చెప్తున్నా. కూడా ఉన్నాయా? అవన్నీ బయటికి ఒకవేళ ఓకే. పట్టుకుంటే పోలీసులు మన కాన్స్పరసీని పోలీసులు గుర్తించి పట్టుకుంటే ఓకే. ఈ ఆర్గ్యుమెంట్లన్నీ చెప్పటానికి వీలు ఉండాలి అన్న ఉద్దేశంతోనే మ్హూ. ములకల చెరువుని బేస్ చేసుకునే ఇది చేశారు. ఓకే. నా లాజిక్ అయితే అది. ఓకే. 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 మ్హూ. సో అందుకు మొలకల చెరువుని ఎంచుకున్నారంటారు. ఓకే. ఎగ్జాక్ట్లీ. లేకపోతే మ్. ఇదే ఇబ్రహీంపట్నంలో డిపో పెట్టిన వాడు మ్. అది తీసుకొచ్చి ఆ మిషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టలేడండి. అంతేగా మీరు అన్నట్లుగా. అది కూడా సింపుల్ కదా. అవును, ఈజీగా పెట్టచ్చు కదా దానికి కూడా కావాలంటే. అదే ఇబ్రహీంపట్నంలో తీసుకొచ్చి పెడితే కాదనేది ఎవడు. అదేలేండి. కానీ మ్. ఒకవేళ పట్టుబడితే, మ్. ఒకవేళ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తే ఈ విషయాలన్నీ బయటికి రావాలన్న ఉద్దేశంతోటే ములకల చెరువుని సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే. ఓకే. ఇప్పుడు ఏమైంది అంటే వాళ్ళ దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఒక అడుగు వేసి పోలీసులు ఆగిపోతారు అనుకుంటే పోలీసులు 10 అడుగులు వేశారు. మ్హూ. ప్రభుత్వం 20 అడుగులు ముందరకేసింది. ఒక ఎక్సైజ్ పోలీసులతోటి రెగ్యులర్ ఐపీఎస్ ఆఫీసర్లతోటి సిట్ వేసేసింది. మ్. వాళ్ళు పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ బ్లాక్ షీప్ ని సస్పెండ్ చేసేసింది. మ్. అవును. ఇవన్నీ చేసిన తర్వాత మ్. వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడిని వాళ్ళు కాపాడుకుంటారు అని క్యాల్కులేట్ చేసుకున్నారు.